ఈరోజు ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన ఉగాది సంబరాలు కార్యక్రమంలో నేను ఇంకా చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ కలిసి పాల్గొన్నారండి. అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగలో పాల్గొన్నారని నేను చూశాను. ఈ సందర్భంగా తల్లిదండ్రులు అందరికీ పిల్లల అందరికీ నా తరపున ఉగాది శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. అదే మాదిరిగా ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో పనిచేస్తూ పగలు రాత్రి కృషి చేస్తూ ఈ పిల్లలకు అబ్బాయిలకు అమ్మాయిలకు సాయం చేస్తూ చదివిస్తూ తినిపిస్తూ రాపిస్తూ వాళ్లకు సాయం చేస్తూ చేయూత ఇస్తూ నిరంతర పనిచేస్తున్న ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీలో పనిచేస్తున్న అందరికీ నా పాదాభివందనలు తెలియజేస్తున్నాను. ఇదే సొసైటీ ప్రతి బ్రాంచ్ మన రాష్ట్రంలో ఇంకా ఉండాలి. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇటువంటి సొసైటీ ఇలాగే పనిచేయాలని నేను ఈ సందర్భంగా ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా, కోరుకుంటున్నా. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ సుచిత్ర బాలకృష్ణ. నేను ప్రజ్వల్ వాణి వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండి. మా సంస్థ 2009లో మొదలైంది. మేము దివ్యాంగ పిల్లలకి వొకేషనల్ అకాడమిక్ అండ్ స్పోర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్ ద్వారా చైల్డ్ బయట ప్రపంచానికి వెళ్ళి సకలాంగులతో సమానంగా ఉండడమే మా లక్ష్యము. సో సుమారు 1150 ఇప్పటి వరకు మేము ప్లేస్మెంట్స్ ఇవ్వగలిసాము. దాంట్లో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఉద్యోగాలు చేస్తున్నారు. వృత్తి విద్యా కార్యక్రమం నేపథ్యంలో ఈ సంస్థ ఎప్పుడూ కూడా 100% ఇస్తుంది. మా స్కూల్కి ఏ రకమైన ఫీజు ఉండదండి. అలాగే ఇక్కడ చేసిన సిబ్బందికి ఏ రకమైన శాలరీ ఉండదండి. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది అనేది ఫ్రీగా శాలరీ లేకుండా జీవితాంతం పనిచేసిన ఒక వ్యక్తి, అది మదర్. సో మా స్పెషల్ చిల్డ్రన్స్ మదర్సే ఇక్కడ మా టీచర్స్ అండి. సో వాళ్ళ ద్వారా ఈ స్కిల్ అనేది అనుభూతి వాళ్ళకి అందిస్తున్నాం. ఈ స్టార్ట్ చేయడం కారణం మా అక్క అండి, పద్మక్క. తను లాస్ట్ ఇయర్ కాలం చేశారు. మా అక్క మాటలు రాని వల్ల తను వేరే స్కూల్లో చదవడం వచ్చింది. ఆ స్కూల్లో నేను తనతో పాటు చదువుకోవడం వచ్చింది. సో ప్రతి స్కూల్లో ప్రతి చైల్డ్ సకలాంగులు దివ్యాంగులు ఒకే దగ్గర చదివితే ఇలాంటి స్పెషల్ స్కూల్స్ ఊరి చివరికి వెళ్ళి లేకపోతే డిజబిలిటీని ఎలాగంటే డిజీజ్ లాగా ట్రీట్ చేయ అవసరం లేదు. సో అదే నేపథ్యంలో నేను కష్టపడి నేను 20 సంవత్సరాల్లో ఒకటే చేయగలిసాను. ఏ స్కూల్లో ఏ చైల్డ్ అయినా ఎక్కడైనా చదువుకోవచ్చు. ప్రభుత్వం మనకు చాలా అవకాశాలు ఇచ్చింది. దేనికైనా ముందుగా వచ్చింది తల్లిదండ్రే బయటికి రావాలండి. వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూల్ పట్టుకొని వెళ్ళి జాయిన్ చేయాలి. అది ఏ స్కూల్ అయినా పర్లేదు. అక్కడ ఇంక్లూజివ్ టీచర్ ప్రభుత్వం ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిఎస్సిలో కూడా ఇంక్లూజివ్ టీచర్స్ని అపాయింట్ చేసింది. అలాగే ఈ స్పెషల్ చిల్డ్రన్స్ తాలూకా చదువుకోవడానికి 35 మార్కులు పాస్ మార్కులు అక్కర్లేదండి. 10 మార్కులే వాళ్ళకి పాస్ మార్కులు. యాజ్ పర్ ద డిజబిలిటీ అది 20 వరకు కూడా కొన్నిట్లో ఉంటాయి. కానీ ఏ స్కూల్ ఏ కాలేజ్ కన్నా పిల్లలు వెళ్ళి చదువుకోవచ్చు. ఈరోజు మేము ఉగాది సెలబ్రేషన్స్ మా పిల్లలకి ఇలాగ గ్రాసరీ ట్రీట్స్ అనేది సపోర్ట్ చేసి, అది కూడా దాదాలందరి ద్వారా సపోర్ట్ చేయించి, నడిన ఫుడ్ బ్యాంక్ వాళ్ళు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఆర్గనైజేషన్కి ఇలా సపోర్ట్ చేయడం వల్ల ఒక చైల్డ్ రేపు పండగ ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక కిట్ పట్టుకొని వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తున్నాం, ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాం అంటే, ఇలాగ ఫలానా స్కూల్లో చదువుకున్నాం, మేము చదువుకుంటున్నాం అని ఇలాగ మాకు ఇచ్చారు అని అంటే అప్పుడు ఇంకొక దివ్యాంగ చైల్డ్ ఎక్కడున్నాడో అది తెలుసుకొని వస్తారు. సో ఈ రకంగా చిల్డ్రన్స్ బయటికి రాడు. అలాగే పండగ మనందరూ చేసుకుంటాం కదండి. కంటిన్యూగా 5 రోజులు పండగ ఉన్నది. ప్రతి ఇంట్లో పప్పన్నం తినాలి, ప్రతి ఇంట్లో బెల్లపన్నం తినాలి. సో ఆ నేపథ్యంలో నేను దాతలను వెళ్ళి అడిగితే మనస్ఫూర్తిగా అందరూ వచ్చి తీసుకొని, ముఖ్యంగా నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పింది పిఆర్కే రాజు గారికి. అలాగే మన యూపీఎఫ్ ఆఫీసు మాకు సహాయపడిన వాళ్ళు బెరీనా గారు, దినేష్ గారు, టిఎన్ రాజు గారు. అలాగే బిఎన్ఐలో నేను బిఎన్ఐ మెంబర్ని. నాకు బిఎన్ఐ మా టీం మెంబర్స్ కూడా ఒక్కొక్క చైల్డ్కి వాళ్ళు కూడా కిట్స్ స్పాన్సర్ చేయగలిగారు. సో వీళ్ళందరి సహకారంతో మా పిల్లలందరికీ కూడా మేము కిట్స్ అనేది స్పాన్సర్ చేయగలిసాం. మా లక్ష్యం అయితే కనీసం 200 మెంబర్స్కి రీచ్ అవ్వాలి అని చెప్పింది. కాకపోతే ఈరోజు కొంతవరకు 50% వరకు ఈరోజు చేయగలిసాము. రాబోయే కాలంలో ఇంకా దాతలు ముందుకు వస్తే మేము పండక్కి మనందరూ కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఒక బట్టలు అంటే 1000 రూపాయలు కదండి. ఆ 1000 రూపాయలతో కనీసం 4 ఫ్యామిలీస్ చక్కగా పండగ చేసుకోగలరు. అలాగే కోరుకున్నది కూడా ప్రభుత్వాన్ని ఒకటే అండి, మనకు ఆధార్ కార్డు మన బట్టి ఇస్తున్నారండి. సదరన్ కార్డు, యూడిఐడి కార్డు వాళ్ళ తాలూకా వెహికల్ ఏదైతే డిజబిలిటీ ఏదైతే దివ్యాంగతనం ఉందో దాన్ని బట్టి ఇస్తున్నారు.
కానీ వాళ్ళకి పెన్షన్ చూసారా, దానివల్ల నష్టపోయింది ఏంటంటే వీడు బతుకున్నాడా లేదా అనేది ప్రభుత్వ ఉద్యోగి 1వ తారీఖుకి వాళ్ళు డోర్ బెల్ కొట్టి చూసుకుంటే కానీ తెలియదు. అలాంటిది ఆ ఇచ్చిన దాంట్లో డిజబిలిటీ కానీ వాళ్ళ పర్సంటేజ్లో కానీ ఏదో తగ్గించన్నా ప్రతి నెల ఆ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్తే వాడు ఉన్నాడా లేదా అని తెలుస్తుంది, వాడు మంచిగా ఉన్నాడా లేదా. ఎందుకంటే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకి వర్తించు. వీళ్ళకి అన్నట్టు ఆర్థిక ఫ్రీడమ్ అనేది మన ప్రభుత్వం అందిస్తున్న ఆ పెన్షన్ అనేది అందరికీ అందేలా చేస్తే సార్ ఇది ఒక్కటే నేను ప్రభుత్వం కోరుకున్నాం. మాకు ఉండడానికి అనేది జీవీఎంసీ వారు ఈ ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. ఇది కొంతకాలంగా మన రన్ అవుతుంది. మేము కోరుకున్నది దాతలు ఎవరైనా అక్కడ ముందుకు వచ్చి మీ ప్లేస్ మాకు చూపించిస్తే మేము ఇలాంటి పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ అనేది నేర్పిస్తాము. అలాగే ఈరోజు మాకు వచ్చిన సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా సిటీ పోలీస్ కమిషనర్ బాక్షి గారికి మేము ధన్యవాదాలు చెప్పుకున్నాం. పోలీసు వారిని కూడా మాకు ఎన్నో శ్రమలు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ వచ్చి మాకు దొంగతనం అయినా కూడా 24 అవర్స్లో సాల్వ్ చేశారు. సో అలాంటి పోలీస్ వ్యవస్థకు కూడా నేను నమస్కరిస్తున్నాం. మన కలెక్టర్ గారు కానీ మన ప్రభుత్వం అందరికీ కూడా, మా డిపార్ట్మెంట్ మా కవిత గారు, మా ఏడీ మేడం గారు కూడా, అలాగే డిప్యూటీ కలెక్టర్ ఇంతకుముందు ఉన్న మేడం గారు కూడా మాకు చాలా సహకరించారు. అందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు. సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. రాబోయే నూతన సంవత్సరం నూతన పరిధిలో మన ఇంటి పక్కన ఉన్న ఆ దివ్యాంగ పిల్లడికి ప్రజ్వలవాణి సంస్థకి దారి చూపించి ఈ యొక్క ఉపకారం మాకు చేసి పెట్టండి. చాలా థ్యాంక్ యూ. Act of 2016, I can follow every point. I try to distribute board members. So every year we are giving this grocery kit. ఇవి ఎందుకంటే ఈ గ్రాసరీ కిట్ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఈ చైల్డ్ ఎక్కడ చదువుతున్నారు, అదర్ పేరెంట్స్ ఆ విషయం తెలుసుకొని ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మీతో పాటు వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఏ చైల్డ్ అయితే కొంచెం ఎబిలిటీ ఉంటే గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్కడ మేము ఎడ్యుకేషన్ కాలేజ్ ఫీజు కట్టండి. సో అప్పుడు ఆయన ఏం చేస్తారు, కాలేజ్ ఫీజు 6,000 కట్టి ఇయర్ మొత్తం ఆయన మనకు రివ్యూ తీసుకుంటారు. సో ఈ రివ్యూ తీసుకున్న వల్ల ఆ చైల్డ్కి మనకి సపోర్ట్ అనేది వస్తుంది, ప్లస్ ఒక రకంగా